ప్రతి ఎంసెట్ కాలేజు వాళ్ళ సిఎస్సి ఇంటేక్ని ఇయర్ ఆన్ ఇయర్ పెంచుకుంటూనే పోతున్నాయి. మనం చూస్తే విఎన్ఆర్లో ఏమో 900 సిఎస్సి అండ్ ఐటీ కంబైన్డ్ సీట్లు, అట్లే సిబిఐటీలో చూస్తే ఏమో 700, అట్లే బీవీఆర్టీ నర్సాపూర్లో చూస్తే ఏమో మరి 900. ఇన్ని సీట్లు ఎలా పెంచుతున్నారు అంటే రోజుకో కొత్త పేరు పట్టుకొస్తారు, దానికి సిఎస్సి యాడ్ చేసి స్పెషలైజేషన్ అని పబ్లిష్ చేస్తారు. ఇన్ని సీట్లు ఒకే బ్రాంచ్కి అలాకేట్ అవుతున్నాయంటే దానికి రీజన్ ఇప్పుడు ఎవరిని అడిగినా బీటెక్లో ఏ బ్రాంచ్ తీసుకుంటున్నారా అంటే చెప్పే మూడు, ఒకటి సిఎస్సి లేదా సిఎస్సి స్పెషలైజేషన్స్ లేదా ఐటీ. మార్కులు వచ్చినోడేమో ఎంస ద్వారా బాగానే వెళ్ళిపోతాడు, రానోడు రికమెండేషన్లు పెట్టుకొని డొనేషన్లు కట్టి అటు తిరిగి వాడు సిఎస్సికి వెళ్తాడు. అటు తిరిగి ఇటు తిరిగి అందరూ వెళ్ళేది మాత్రం సిఎస్సికే. ఈ హైప్కి నిజంగానే సిఎస్సికి వెళ్తే జీవితం సెట్ అంటే కాదు. ఎట్లయితే మన 10th ఉన్నప్పుడు ఈ నారాయణ చైతన్యాలు చెప్తాయి కదా, మా కాలేజీకి రండి ఏఆర్ 1000 వస్తుంది, మా కాలేజీకి రండి ఐఐటీలో సీట్ వస్తుంది, మా కాలేజీలో అన్ని ఏఆర్ 1లు 2లు 3లు అన్నీ మావే అంటారు. సిఎస్సిలో కూడా అంతే జరుగుతుంది, పెద్ద తేడా ఏముండదు. సిఎస్సిలో క్రీమ్ ఉంటుంది, లైక్ వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ ఎఫర్ట్స్ ఇవన్నీ కన్సిస్టెంట్గా ప్రతిరోజు పెట్టి వాళ్ళ స్కిల్స్ని పెంచుకుంటారు. అలా పెంచుకున్న స్కిల్స్ ప్లస్ ఆ టైంలో కోవిడ్ వల్ల అన్నీ ఆన్లైన్, ఇవన్నీ కలగలిగి ర్యాంప్ ప్యాకేజ్లు వచ్చాయి సిఎస్సికి. దీనివల్లే ఆ హైపు, ఆ గ్లోరీ. సరే ఏదో ఒకటి ఆఖరికి ఆ సిఎస్సిలో జాయిన్ అయ్యామే అనుకుందాం. పోనీ కాలేజీలో ఏమైనా లేటెస్ట్ సిలబస్ చెప్తారా అంటే అది కూడా లేదు. అదే పాత చింతకాయ పచ్చడి సిలబస్ దశాబ్ద కాలంగా అందరికీ చెప్తుంది, అదే మనకి మరీ చెప్తారు. ఇంకా వాళ్ళు చెప్పే ఆ లెక్చర్సు, ఆ ల్యాబులు ఇంకా ఎక్కడ పనికొస్తాయో దేనికి పనికొస్తాయో ఇంకా దేవుడికే తెలియాలి. కానీ మనం చదవాలి, ఎందుకంటే మార్కులు కావాలిగా. మార్కులు రాకపోతే మరి సిజిపిఏ తగ్గిపోతుంది, అది తగ్గిపోతే అది ఇంకో రామాయణం. మరి మనమే ఆ కాలేజ్ వర్క్స్ అన్నీ పక్కన పెట్టి మన స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకొని దానిపైన ఎఫర్ట్స్ పెట్టాలి. అది ఎప్పుడు పెట్టాలి? ఫ్రీ టైంలో పెట్టాలి. పోనీ ఆ ఫ్రీ టైం అయినా దొరుకుతుందా? అది దొరకదు. ఎందుకంటే ఉన్న ఫ్రీ టైం అంతా ట్రావెలింగ్కి, ఆ ఎగ్జామ్లకి, ఆ రికార్డులకే పోద్ది. ఇంత చేసి ఆ ఫ్రీ టైంని సంపాదించామే అనుకుందాం, అవన్నీ పక్కన పెట్టి అదైనా ఉంటుందా అంటే అది డిస్ట్రాక్షన్స్కి పోద్ది. ఇప్పుడు ఆ డిస్ట్రాక్షన్స్తో ఇంకో యుద్ధం చేసి నువ్వు ఆ ఫ్రీ టైంని సంపాదించుకొని ఆ ఫ్రీ టైంని ఎఫెక్టివ్గా నీ స్కిల్స్ పైన రోజు డెవలప్ చేసుకోవడం చూసుకోవాలి. నెక్స్ట్ కాంపిటీషన్, దీని గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కడు చేయాలనుకునేది ఐటీ జాబ్స్, బ్రాంచ్తో కూడా సంబంధం లేకుండా. ఒక్కడు ఒకటి చెప్తాడు, ఒకడేమో ఏ వచ్చేస్తుందిరా, ఏ ఉన్న జాబ్లన్నీ రీప్లేస్ చేస్తుంది, అసలు మనం చేసేకి ఇంకా ఫ్యూచర్లో జాబ్లే ఉండవు, అట్లా ఒక్కొక్కటి చెప్తాడు. ఇంకా నేను పాస్డ్ అవుట్ అయ్యేసరికి అసలు ఏమేమి అద్భుతాలు జరుగుతాయో ఈ లోకంలో. ఇంకా అలానే నెక్స్ట్ రెసిషన్. ఈ రెసిషన్ వల్ల సరదాకే ఐఐటీలోనే ప్లేస్మెంట్ రాబులు కనబడుతుంది. ఇంకా మాది ముందే టైర్ 3 కాలేజ్, ఇంకా చూసుకోవాలి నేను ఏం జరుగుతుందో లాస్ట్కి. నెక్స్ట్ ప్లేస్మెంట్స్. ఆన్ క్యాంపస్లోనే రిక్రూట్మెంట్ తగ్గిపోయింది, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎవ్రీ ఇయర్ వచ్చేవి కూడా తగ్గిపోయినాయి. అలానే వాళ్ళు తీసుకునే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటేక్ కూడా తగ్గిపోయింది. ఇంకా ఆఫ్ క్యాంపస్ గురించి వస్తే ఆ వేకెన్సీస్కి, ఆ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్కి వాటి మధ్య ఉండే రేషియో చూస్తేనే మాటలు కూడా రావు, కంట్లో నుంచి రక్తం ఒకటే తక్కువ, అట్లా ఉంటుంది ఆడ కాంపిటీషన్. బట్ అఫ్కోర్స్ స్కిల్ ఉన్నాడు ఏడైనా సర్వైవ్ అవుతాడు అనుకో, అది వేరే విషయం. రీసెంట్లీ ఎంసెట్ కౌన్సిలింగ్ అయింది, చాలామంది డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు, లైక్ నాకు అనుకున్న బ్రాంచ్ రాలేదు, లేకపోతే నాకు సిఎస్సిఏ కావాలి కానీ నాకు వేరే బ్రాంచెస్ చేసాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, అసలు ఏం చేయాలి నేను అంటే, లైక్ మీరు మరీ అంత ఆలోచించిన అవసరం లేదు. లైక్ జరిగిపోయింది. మీరు జస్ట్ ఇప్పటి నుంచి కదా సీరియస్గా ఉండి మీ స్కిల్స్ని బిల్డ్ చేసుకోవడం, లైక్ డిఎస్సీ నేర్చుకుని మంచిగా ప్రాబ్లమ్ సాల్వింగ్ వైపు వెళ్ళడం, అలానే ఓ డెవలప్మెంట్ చూస్ చేసుకొని దానిపైన ప్రాజెక్ట్ చేస్తే మోస్ట్లీ మీరు ఈక్వల్ అవుతారు సిఎస్సికి, ఎందుకంటే మీకు చాలా స్కిల్ సెట్ పెరుగుతుంది ఇవన్నీ చేస్తే. సో అది అనవసరం సిఎస్సి ఉన్నోడే అట్ ద ఎండ్ సాఫ్ట్వేర్ డెవలప్ అవుతాడని ఏమీ ఉండదు. అట్ ద ఎండ్ సిఎస్సి అండ్ టైర్ 3 వర్తేనా అంటే
మనకు పెద్ద ఆప్షన్స్ కూడా లేవు. లైక్ కాస్తైనా డీసెంట్ ప్లేస్మెంట్స్ ఉండేవి కాస్త సిఎస్సిలోనే. కోర్స్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. నువ్వు గట్టిగా కానీ నీ స్కిల్స్ ఉంటే నీకు బ్రాంచ్ అనేది సంబంధమే ఉండదు. బట్ ఇన్ ఏ ప్రాక్టికల్ కేసు నీకు మోస్ట్లీ సిఎస్సియే బెటర్ ఆప్షను. కానీ నువ్వే చెప్పావు కదన్నా, ఇప్పుడు ఉండే సినారియోలో సిఎస్సికి కూడా ఒకప్పుడు ఉండే అంత గొప్ప ప్లేస్మెంట్స్ ఏమీ లేవు అంటే. బట్ అంటే లైక్ నువ్వు నిజంగానే స్టార్టింగ్ నుండి 30 to 45 minutes రోజు ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన ప్రాక్టీస్ చేస్తే నువ్వు డిఫరెంట్ లీగ్లో ఉంటావు ఖచ్చితంగా. అప్పుడు నీకు ఇవన్నీ వర్తించవు. మోస్ట్లీ నీకు మంచి ప్యాకేజే వస్తుంది. సో ఇంకా మీకు కాలేజ్ గురించి కానీ లేకపోతే బ్రాంచ్ గురించి కానీ లేదా సిఎస్సి గురించి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తా. అలాగే మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ పైన వీడియో చేయాలి అనుకుంటే, అదే కాలేజ్ సంబంధించింది, ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేసే ట్రై చేస్తా. అట్లే ఇంకా ఆనవాయితీలు ఉంటాయి కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా హ్యాపీ నేను. సో బై.